చాప్టర్ 14 చాప్టర్ పేరేంటి ఎవరికైనా గుర్తుందా? నేను సరే చెప్పలేదు అనుకోండి మీకు. సంధ్యా సమయమైన గర్భధారణ. అవును, కరెక్ట్. సో దితికి గర్భధారణ, అది కూడా సంధ్యా సమయం. ఎందుకు అంత పర్టికులర్ గా ఆ పేరు వచ్చింది అంటే, మనం యాక్చువల్ గా ఈ చాప్టర్ అంతా రిలేటెడ్ మనకే అన్నమాట. మనం అట్లీస్ట్ మనం అది దాటిపోయాము, అట్లీస్ట్ మన పిల్లలకైనా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ టైంలో మనం సంభోగం చేస్తే మనకి పిల్లలు ఎలా పుడతారు ఏంటి అనేది, ఏ టైంలో చేయాలి అనేది. యాక్చువల్లీ ఇవన్నీ ఇందులో రావు, బట్ దీని ద్వారా మనకి ఎవరైతే ఆచారం చెప్పి ఉన్నారో అవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుందాం, మనం చర్చించుకుందాం అన్నమాట. సో అయితే ఈ చాప్టర్ లో ఏంటంటే మనకి మొత్తం వచ్చేసి 51 శ్లోకాలు ఉన్నాయి. సో దీనిలో మనకి చాలా డివిజన్స్ కూడా, అంటే భాగాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే 1 నుంచి 4 శ్లోకాల వరకు చూసాము అంటే, ఎప్పుడైతే విదురుడు ఈ ఈ విన్నాడో ఇదంతా కూడాను, మధ్యలో నీలవరాహం గురించి కూడా విన్నారు కదా. విన్నంటనే ఆయనకి ఇంకా ఏమంటుంది అంటే, నేను ఎంత శ్రవణం చేస్తున్నప్పటికీ కూడా నాకు ఇంకా సంతోషం ఏమి తనివి నొందట్లేదు, తృప్తి నొందట్లేదు. అందుకని ఇంకా ఇంకా భగవంతుడి గురించి చెప్పు అని చెప్పి మళ్ళీ ఏం చెప్పాలో అని కన్ఫ్యూజన్ వద్దు అని చెప్పేసి ఆయన మళ్ళీ కూడా ఇంకా అడుగుతారు అనమాట. ఏంటి అంటే, నువ్వు మధ్యలో హిరణ్యాక్షుడిని చంపాడు అని చెప్పావు కదా, అసలు ఈ హిరణ్యాక్షుడు ఎవరు, ఎందుకు వచ్చాడు ఆయన, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు యుద్ధం జరిగింది అని ఇవన్నీ కూడా అడుగుతారన్నమాట. అడిగి ఇంకా 4వ దాంట్లో ఏం చెప్తారు అంటే, ఇది మీరు సారీ యా 4వ దాంట్లో కూడా ఇంకా ఏం చెప్తారు అంటే, నేను ఆ భగవంతుడు గురించి చెప్పు అనేసి, నీలవరాహ గురించి చెప్పు అని చెప్పేసి. ల్యాప్టాప్ కొంచెం కొత్తది అయిపోయింది, నాకు సరిగ్గా నాకు ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది భగవంతుడి కథలు వినాలి అని చెప్పేసి. సో నాకేమీ కనివి నొందట్లేదు, తృప్తి నొందలేకపోతున్నాను. ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే, నేను భక్తుడిని కూడాను, నాకు అందుకొని ఇంకా ఇంకా వినాలని ఉంది, అందుకొని ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ నాకు చెప్తూ ఉండు భగవంతుడి గురించి అని చెప్పి అడుగుతారనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆయన నేను భక్తుణ్ణి, శ్రద్ధావంతుణ్ణి అని మరి గొప్పలు చెప్పుకున్నారు. కరెక్ట్ అంటారా ఇక్కడ? అదంతా మనం చర్చించుకుందాము. సో ఇక్కడ ఇలా అడుగుతారు అనమాట. నెక్స్ట్ మన క్లాస్ చెప్పేటప్పుడు అడుగుతారు. సో 1 నుంచి 4 వరకు విదురుడు మళ్ళీ మైత్రేయుణ్ణి, నాకు తడివి నొందట్లేదు, నాకు ఓన్లీ ఈ ఏదైతే నీలవరాహ ఉన్నారో, హిరణ్యాక్షుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు యుద్ధం జరిగింది ఏంటి అనేది నాకు వివరించి చెప్పు, నేను చాలా శ్రద్ధగా వినడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి చెప్తారనమాట. మళ్ళీ 5 నుంచి 7 వరకు ఏంటి అంటే మైత్రేయుడు అనమాట. మైత్రేయుడు ఏం చెప్తారు అంటే ఆన్సర్ చెప్తారు దానికి. మళ్ళీ ఎప్పుడు మనం విన్నది, ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతారో అప్పుడు మైత్రేయుడు ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు ఆన్సర్. చాలా సార్లు జరిగింది ఇది మనకి. నీ క్వశ్చన్ చాలా హ్యాపీగా ఉంది. ఈ క్వశ్చన్స్ కి నాకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంది, తగ్గట్టుగా ఉంది అని. కరెక్ట్. ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నీ క్వశ్చన్లు ఇంకా ఇంకా కూడా మనకి ఎంతో భగవంతుని గురించి. అవేమి ఇప్పుడు కొంతమంది చూడండి యుద్ధాల గురించి, కొంతమంది సీరియల్స్ లో ఉన్నారనుకోండి, ఎలాగా అత్తలు కోడలు కొట్టుకోవడము ఇవి చాలా ఇష్టం, అలాంటివి ఉంటేనే చూస్తా ఉంటారు. కొంతమంది లవ్ సీన్లు ఉంటేనే చూస్తా ఉంటారు. సో మనకు అనిపించవచ్చు, ఇదేంటి భగవంతుడు ఫైటింగ్ గురించి అడుగుతూ ఉన్నాడని. కానీ అలా అయినా సరే కూడా నువ్వు భగవంతుడికి తగినట్టుగానే అడిగావు. భగవంతుడిది ఎటువంటిదైనా లీలే, అది అది యుద్ధానికి సంబంధించింది, రాసలీల నుంచి అయ్యొచ్చు, ఆయన జన్మ గురించి అయ్యి ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా అన్ని కూడా అవన్నీ కూడా మనకి శ్రవణం చెయ్యొచ్చు అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో నువ్వు అడిగిన క్వశ్చన్లన్నీ ఒక భక్తుడు అడగదగినవే అడిగావు నువ్వు. అవన్నీ అన్ని ఏంటంటే, ఎప్పుడైతే ఇవన్నీ వింటామో వాళ్ళందరికీ ఏంటంటే మృత్యుపాశం నుండి, అంటే మనకి మృత్యు నుంచి ముక్తి అనేది దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అలాగా ఇంకా ఆ ఈ దానికి ఎగ్జాంపుల్ గా కూడా ఏంటి అంటే, ఉత్తానపాతనయుడు అంటే ఎవరు, ధ్రువుడు మహారాజు గురించి కూడా చెప్తారనమాట. ఎలా అయితే ఉత్తానపాద ఎవరైతే కొడుకున్నాడో ధ్రువ మహారాజు, మనకందరికీ తెలుసు ధ్రువ మహారాజు స్టోరీ. సో ఆ విధంగా ఆయన భగవంతుడు వచ్చేసి ఎప్పుడైతే శంఖాన్ని పెడతారో ఆయన జ్ఞానవంతుడు అవుతాడు. అలాగా మృత్యువు నుంచి కూడా
ఆయన తప్పించుకోవడం ఇదంతా మనకి మాతాజీ కూడా చెప్తున్నారు, మనకి స్టోరీ అంతా తెలుసు. ఆ విధంగా భగవంతుని ఏ విధంగా చేరాడు అనేది ఇది అంతా ఓన్లీ శ్రవణం ద్వారానే జరుగుతుంది. ఎందుకు ఫస్ట్ మనం చెప్పుకున్నాము, ఎప్పుడైనా మీరు ధ్రువ మహారాజ్ స్టోరీ కనుక వినుంటే కనుక దాంట్లో మనకి ఆ ధ్రువ మహారాజ్ ఎప్పుడైతే ఆ తండ్రి కూర్చోబెట్టుకోలేదో ఉత్తానపాదుడు, వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. నేనేమి చేయలేను ఆయన, ఆ భగవంతుడు ఒక్కడే చేయగలడు అంటే ఆ భగవంతుడిని అడుగుతానని బయలుదేరతాడు. మధ్యలో ఎవరెవరు వస్తారు? నారద వస్తారు. నువ్వు ఇప్పుడు కాదు, వయసు కాదు, నువ్వు వెళ్ళు, అది ఇది అని కూడా నేను ఎందుకు మహారాజు కూడా చర్చించారు దీని గురించి. ఈ వయసు కాదు, నువ్వు వెళ్ళు అంటే నువ్వు చెప్తే చెప్పు, నా టైం వేస్ట్ చేయకు అంటే అప్పుడు ఆయన మంత్రం ఇవ్వడము, భగవంతుడికి ఎలా తపస్సు చేసుకోవాలి ఏంటి చెప్పి పంపిస్తారనమాట. సో అందుకని ఆ శ్రవణం ఏదైతే ఉందో దాని ద్వారా ఇంత అద్భుతాలు జరిగినాయి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ గా ధ్రువ మహారాజ్ గురించి చెప్తారనమాట. సో అలాగా చెప్పేసి ఇంకా ఇప్పుడు చెప్తూ ఉంటారు ఎవరు ఆ హిరణ్యాక్షో, ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఆయన చెప్తూ, ఇది దితి అనే ఆవిడ యొక్క సంతానం కోసం వాళ్ళ హస్బెండ్ ని, ఎవరు హస్బెండ్ భర్త ఎవరు అంటే కశ్యప ముని అన్నమాట. ఆ కశ్యప మునిని ఆమె కలవాలి, నాకు పిల్లలు కావాలి అని కోరుకుంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఆ 8 నుంచి 15 వరకు చూసుకుంటే 1 నుంచి 4 విదుర క్వశ్చన్స్, 5 నుంచి 7 వరకు మైత్రేయుడి క్వశ్చన్లు చాలా బాగున్నాయి. శ్రవణం వలన వచ్చే ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాని వల్ల వచ్చే లాభం చెప్తారు. 8 నుంచి 15 వరకు చూశారు అంటే మీకు ఆ దితి అనే ఆవిడ ఎందుకు కశ్యప వాళ్ళ హస్బెండ్ దగ్గరికి ఏ కోరికతోటి, ఎందుకు ఇప్పటికిప్పుడే నాకు సంభోగం చేయాలా సాయం టైంలోనే అనేసి ఎందుకు అడిగింది అనే దానికి కారణాలు చెప్తారనమాట. సో దానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి నాకు ఆ ఏమంటారు అతన్ని, బాణం వదులుతాడు, ఏం మాతాజీ అతని పేరు? కోరిక మాతాజీ, మాతాజీ ఇంద్రుని ఏమంటే చంపాలని. మన్మధుడు బాణం వేశాడు, నేను తట్టుకోలేకపోతున్నాను నా విరహాన్ని అనేసి ఒక రీజన్ చెప్తుంది అనమాట. ఇంకో రీజన్ ఏం చెప్తుంది అంటే, నాకు మా అక్కలు వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ పిల్ల పాపలతో ఉన్నారు, నాకే ఎవరు లేరు, అందుకొని నాకు ఇది చెయ్యని చెప్పి చెబుతుంది అనమాట. ఇంకా పిల్లలుంటే ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా పెరుగుతూ ఉంటుంది, ఆ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఇలాంటి రీజన్స్ అన్ని చెప్తుంది అనమాట. 10 నుంచి 12 వరకు కూడా. నెక్స్ట్ 13 నుంచి 15 వరకు ఏం చెప్తుంది అంటే, ఆమె ఇంతకు ముందు ఎట్లా నేను నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఎందుకు నాకు ఈ కోరిక తీర్చాలి అని చెప్పడానికి మళ్ళీ స్ట్రాంగ్ గా ఇంకా చెప్తుంది అనమాట. ఏంటి అంటే, మా నాన్న వచ్చేసి మమ్మల్ని అడిగారు, మీకు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుంది అనేసి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, అప్పుడు మా అంతటి మేము మిమ్మల్ని చూస్ చేసుకున్నాము, అందుకొని నువ్వు నాకు ఒక భర్తగా నేను ఎంచుకున్నాను కాబట్టి నువ్వు నాకు సంతానాన్ని కలగజేయాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి, ఎవరైనా ఒక మనము ఒక బాధతో వెళ్ళామనుకోండి ఒకరి దగ్గరికి, దాన్ని నెరవేర్చాలి. ఎలా అయితే మనకి ఆర్తో జిజ్ఞాస అర్థార్థి అని మనకు వస్తుంది కదా భగవద్గీతలో, ఆ విధంగా ఒక బాధతో ఉండి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధను నెరవేర్చాల్సిన బాధ్యత నీకుంది, అందుకొని నీలాంటి వాళ్ళు అంగీకరిస్తారు దీనికి అని చెప్పేసి స్ట్రాంగ్ గా ఈ కారణాలన్నీ చెప్తుంది అనమాట 8 నుంచి 15 వరకు. నెక్స్ట్ మనకి 16 నుంచి 21 వరకు ఏంటి అంటే, కశ్యపుడు వాళ్ళ వైఫ్ ని పొగుడతాడు అనమాట. సో ఆమె ఎలాంటిది ఏంటి అనేది పొగుడతాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 22 నుంచి 29 వరకు కూడా ఎందుకు ఈ టైంలో మనం పార్టిసిపేట్ చేయకూడదు అంటే సంభోగించకూడదు ఆ సాయం టైంలో అనేది రీజన్స్ చెప్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అదే టైం అది మనకు వచ్చేసి ఏమంటారు, మిగతా వాళ్ళందరూ చూస్తే మనల్ని ఏమిటి క్రిటిసైజ్ ఏమంటారు, హేళన చేస్తూ ఉంటారు అనేసి, మళ్ళీ సాయం టైంలో శివుడు తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి అలాగా ఆయన అనేక రకాలైన రీజన్స్ చెప్తూ ఉంటారు అనమాట. అది భూత ప్రేత వాళ్ళు వీళ్ళందరూ కూడా తిరిగే టైము, ఆ టైంలో వద్దు, కలవకూడదు, దాని వల్ల సంతానం సరిగ్గా ఉండదు అనేది ఈ విధంగా అనేక రకాలైన రీజన్స్ అన్ని కూడా చెప్తాడనమాట 22 నుంచి 29 వరకు కూడా. నెక్స్ట్ వచ్చేసి 30 నుంచి 36 వరకు కూడా ఇంకేంటంటే ఆవిడ ఎంతసేపటికి వినకపోతే సరే అనేసి కలుస్తారనమాట వాళ్ళిద్దరూ కూడా. కలిసిన తర్వాత ఆమె కొంచెం ఏమంటది కొద్దిగా ఇదవుతుంది అనమాట, అయ్యో నేనేమన్నా తప్పు చేశానా అయ్యో అనేసి ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ
మైత్రేయుని సారీ కశ్యపుడిని మళ్ళీ అడుగుతుంది అనమాట భర్తని, నేనేమైనా తప్పు చేశానా, బావగారు ఎవరైతే, ఎందుకంటే బావగారు శివుడు బావగారు అని అంటుంది, ఎందుకంటుంది ఎవరికైనా అర్థమైందా? సతీ మాత ఈమె అక్క చెల్లెండ్లు మాతాజీ, సరే, అందుకని అందువలన సో అందువలన ఏంటంటే ఆమె దితికి సతీ అక్కే కాబట్టి వాళ్ళందరూ 13 మందికి కూడా ఆయన ఒకేసారి పెళ్లి చేస్తారు. అందువలన అప్పుడు వాళ్ళ సారీ సతీ వచ్చేసి అక్కే కాబట్టి అక్క భర్త బావగారు కాబట్టి అక్కడ బావగారు అని కూడా పిలుస్తుంది అనమాట ఆమె. సో ఆయన 3 కళ్ళతో చూస్తూ ఉంటాడు కదా, ఏమైనా ఇబ్బంది కలుగుతుందా మనకి ఏంటి అని అంటే అప్పుడు తర్వాత చెప్తాడనమాట 37 నుంచి 43 శ్లోకాల్లో వచ్చేసి ఆయన కశ్యపుడు చెప్తాడనమాట, నీకు పుట్టబోయే పిల్లలు పరమ రాక్షసుల్లాగా పుడతారు, వాళ్ళు చాలా ఇబ్బంది కలిగిస్తారు లోకానికంతా కూడాను అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఆమె చింతిస్తుంది, అయ్యో అయితే ఇప్పుడు ఏం చేయాలా ఎట్లాగా అని కొంచెం బాధపడుతూ ఉంటే ఆమెను ఓదార్చడానికి మళ్ళీ ఏం చెప్తాడు అంటే ఆయన, కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది నీకు, ఏంటి అంటే నీ మనవడు మాత్రం చాలా మంచిగా మంచి డివోటీ అవుతాడు అనేసి. ఎవరా మనవడు? ప్రహ్లాద్ మహారాజు మనవడు పుడతాడు. ఆ మనవడు వచ్చేసి మంచి భక్తుడు అవుతాడు, ఆయన మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు అని చెప్పి ఇంకో రీతిని కూడా చెప్తాడు, ఏంటి అంటే నీ బిడ్డలు వచ్చేసి భగవంతుడితోనే చంపబడతారు అని కూడా చెప్తారనమాట. సో అది చెప్పినాక ప్రహ్లాద్ మహారాజు గురించి చెప్పినాక ఆమె చాలా ఆనందిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ప్రహ్లాద్ మహారాజు యొక్క క్వాలిటీస్ అవన్నీ కూడా మనకి 44 నుంచి 51 శ్లోకాల వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు మనకి ఈ చాప్టర్ లో మనం తెలుసుకునేది. కాకపోతే ఇది ఎక్కువగా ఏంటి అంటే మనము గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం చెయ్యాలి అనేవన్నీ కూడా ఇందులో తెలుస్తాయి అన్నమాట. ఇంకోటి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఈ దితి ప్రాబ్లం వలన అజామిలా కూడా ఇలా అట్రాక్ట్ అయిపోవడం, మైథునం చేయడం ఇదంతా అయింది. బట్ దాని వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చిందా, దితి వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చిందా? దితి వల్ల మాతాజీ. దితి వల్లనే వచ్చింది. ఏంటంటారు మరి తేడా? ఇద్దరూ తప్పే చేశారు కదా, ఏంటి తేడా? అంటే రాక్షసులు జన్మనిచ్చింది కాబట్టి ఇట్లా. ఓకే మాతాజీ, రాక్షసుల జన్మనిచ్చింది మీరు చెప్పింది కరెక్టే, బట్ కానీ ఎందుకు ఇదేమో మన అందరికీ ప్రాబ్లం కలిగింది, బట్ అజామిలాకి వచ్చేసి ఓన్లీ వాళ్ళ వరకే ప్రాబ్లం వచ్చింది అంతే కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మా నాన్న ఇబ్బంది పడ్డారు, వైఫ్ ఇబ్బంది పడింది, ఆయన అంతే కదా. బట్ ఇక్కడ మనం అందరికీ కూడా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటారు? కారణం ఏంటి? డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటంటారు? కోరిక మరి ఇద్దరు కోరికల వల్లనే కదా మాతాజీ. సంధ్యా సమయంలో ఆయన ఎప్పుడు పడితే అప్పుడు చేశాడు కదా, త్రిగుణాల వల్ల. ఓకే. భగవంతుడిని చంపాలని అనుకుంటాడు కదా మాతాజీ. ఎవరు భగవంతుడు? నేను అది చెప్పట్లా, మనం ఓన్లీ దితి గురించే మాట్లాడుతున్నాం. దితి అజామిలా. మాతాజీ నాకు క్వశ్చన్ అర్థం కాలేదు మాతాజీ. దితి అజామిలా ఇద్దరు కూడా ఇలాగ సంభోగం వెనక వెళ్ళడం, దాని వల్ల ప్రాబ్లం వచ్చింది అని చెప్పుకుంటున్నాం. అజామిలా వలన ఎవరికి ప్రాబ్లం వచ్చింది? ఆయనకే ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ వరకే ఇబ్బంది వచ్చింది. బట్ ఇక్కడ దితి వలన మనందరికీ కూడా ప్రాబ్లం, లోకమంతా కూడా ఇబ్బంది పడింది. ఎందుకంటారు? ఏంటి తేడా? ఇక్కడ మా భగవంతుడి తాలూకా సేవకులు జన్మ అవతారం తీసుకున్నారు మాతాజీ. ఓకే మాతాజీ, అవతారం తీసుకున్నారు. నేను మీరు అవన్నీ అడగట్లేదు మాతాజీ, ఓన్లీ దితి అజామిలా ఇద్దరు చేసింది ఒకే రకమైన తప్పు, కానీ ఎందుకు ఇంత మనకి రిజల్ట్ వచ్చే దాంట్లో ఇంత తేడా ఎందుకు ఉంది అది నేను అడుగుతాను. అంటే మాతాజీ భగవంతుడిని ఎదిరించాలనుకుంటున్నాడు కాబట్టి మాతాజీ, భగవంతుడిని ఎదిరించాలని అనుకున్నాడు కాబట్టి మాతాజీ. దితి ఎక్కడ ఎదిరించింది మాతాజీ భగవంతుడిని? దితి అజామిలానే అడుగుతున్నాను, మీరు వెళ్ళొద్దు, హిరణ్యాక్ష హిరణ్యకశిపు వైపు వెళ్ళొద్దు. దితి కొడుకు సాంగత్యంలో లేరు కాబట్టి కదా మాతాజీ. సాంగత్యంలో లేరు కాబట్టి. ఓకే, ఇంకా మానవుడు ఋషులు మాతాజీ. మానవుడు ఋషులు. ఓకే రాజీ చెప్పండి.
ఆహా అన్ని ఫ్యాక్టర్స్ ముందుగా తెలిసి చేశారు అని కశ్యప వార్న్ చేసి చెప్తున్నా కూడా తిని వినదు. దాని రిజల్ట్ చెప్తున్నా కూడా తను ఏంటంటే ఆ ఆ డిజైర్ అంత ఎక్కువ ఎక్స్ట్రీమ్ అయిపోయి ఆ తను ఇంకా అన్కంట్రోలబుల్ గా అయిపోయి కశ్యప ఎంత చెప్పినా కూడా కంట్రోల్ చేయకుండా చేయడం వల్ల ఓకే, మీరందరూ చెప్పింది కొంచెం కొంచెం కరెక్ట్. బట్ కానీ మీరు పొజిషన్ వైజ్ చూసుకోండి. ఆ ఇప్పుడు కశ్యపుడు అనేవాడే ఒక మంచి ఏమంటారు ఒక స్టేజ్, ఆ స్టేజ్ కి ఉన్న పొజిషన్, ఆ పొజిషన్ కి ఉన్న ఆమె ఒక భార్యగా ఆమె ఎలా ఉండాలి ఆయన చెప్పినట్టు, ఇప్పుడు మాతశ్రీ రాజు మాత చెప్పినట్టు ఆయన చెప్పినా వినకుండా ఎక్స్ట్రాగా చేసి ఎట్లా చేసింది అని. సో ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడూ చెప్పేది, మనము టీవీ చూస్తూ పిల్లల్ని చదువుకోమంటే చదువుకుంటారా? చదువుకోరు కదా. మనము పాటించాలి. అలాగే ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు ఎలా పడితే అలా తిరుగుతూ మీరందరూ తిరగకూడదు అంటే అది కుదురుతుందా? కుదరదు కదా. ఎక్కడైతే ఆమె రెస్పాన్సిబిలిటీ పెరిగి ఒక హయ్యర్ పొజిషన్ లో ఉందో, ఆమె ఇలాంటి తప్పు చేసినప్పుడు అది అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా. ఒక రాజు తప్పు చేశాడు అనుకోండి, మొత్తం అందరికీ కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మనకు ప్రధాని ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఒక తప్పు చేశాడు అనుకోండి, ఒక సిగ్నేచర్ ఏదో ఒకటి, ఆ ఎఫెక్ట్ మన అందరి మీద పడుతుందా లేదా ఆయన ఫ్యామిలీ మీదే పడుతుందా? అందరి మీద పడుతుంది. మన అందరి మీదే పడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఎలక్షన్లకు వెళ్ళొచ్చి రాజకీయాలు బాగా ఉంది నాకు కొద్దిగానే అది ఎక్కువ చర్చించను కానీ. సో అట్లాగే ఏంటంటే మనము ఇప్పుడు ఆ అలాగే ఇప్పుడు ఆ దితి అనేది ఎంతో హయ్యర్ పొజిషన్ లో ఉన్న ఆమె తెలిసి కూడా తప్పు చేయడం మూలంగా దాని ఎఫెక్ట్ మనందరి మీద పడిందనమాట. అజామిలా ఏంటి అంటే ఆయన చేశాడు, మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యారు. కానీ ఇక్కడ ఈ దితి వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము హయ్యర్ పొజిషన్స్ కి వెళ్లే కొద్దీ, మనం ఎప్పుడైతే మనకి ఒక ఏమంటారు ఇప్పుడు మన పోస్ట్ పెద్దదయ్యే కొద్దీ కూడా మనకి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చేసే పనుల్లో. నేను ఆల్రెడీ 16 రౌండ్లు చేస్తున్నాను, నాకేం ఇబ్బంది లేదు, ఏం చేసినా ఇలా కాదు. నువ్వు 16 రౌండ్లు ఇంకా బాగా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనము రోల్ మోడల్స్ అవుతూ ఉంటాం పక్క వాళ్ళకి. సో వాళ్ళు మనల్ని చూసి తప్పు చేసే పని ఉంటుంది. అందుకే చూడండి, ఇప్పుడు హీరోలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తే వెంటనే వీళ్ళు అది చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళు మంచి పని చేస్తే మిగతా వాళ్ళంతా కూడా మంచి పని. సో అందుకని మనకి ఎప్పుడైతే సిటీ నుంచి మెయిన్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఎప్పుడు కూడా మన పొజిషన్ పెరిగే కొద్దీ మనం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండి మనతో ఉన్న వాళ్ళని ఎటువంటి తప్పు చేయకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత పశ్చాత్తాపడిన ఉపయోగం లేదంటే, ఎంతో కొంత ఉపయోగం ఉంటది, ఉండదని నేను చెప్పను. బట్ కానీ ముందే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది అనేది మెయిన్ లెసన్ మనం ఈ దితి నుంచి నేర్చుకోవాల్సిందనమాట. అందుకని ఇప్పుడు మనం ఒక తల్లిదండ్రులు అయ్యాము, ఇంకొన్ని రోజులు పోతే అమ్మమ్మలు అయిపోతాము, నాయనమ్మలు అయిపోతాము. సో అలా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మాతాజీ ఉన్నారు, క్లాస్ లో మనకి చెప్తూ ఉంటారు. టక్కుని ఏదన్నా తప్పుగా మాట్లాడి తప్పుగా చేశారు అనుకోండి, అది ఇంక వేరేగా వెళ్ళిపోతుంది. ఓహో మనం చెయ్యొచ్చంట అనుకుంటూ అది ఎలా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, చాలా జాగ్రత్తగా నడిచిపోవడం కానీ, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి మెయిన్ ఇది నేర్చుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో జాగ్రత్త కూడా ఎక్కువ ఉండాలి. మనం భగవంతుడిని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఉండాలన్నమాట. ఎటువంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండేలా చూడు స్వామి, ఎటువంటి అపరాధాలు చేయకుండా అని భగవంతుడిని తలుచుకుంటూ, ఇది మెయిన్ మనం దితి నుంచి నేర్చుకోవాల్సింది అనమాట. ఓకేనా మాతాజీ? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇక్కడ కన్ఫ్యూజ్ చేశానా? అర్థమైందా డిఫరెన్స్ ఏంటి దితికి? అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పిన విధానంగానే మాతాజీ, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటారు అనుకోండి, ఒక అన్న కానీ అక్క కానీ, వాళ్ళు కూడా ఆ దారిలో వెళ్ళారనుకోండి ఇట్లా తప్పుగా, ఇక మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా మాతాజీ? కదా మాతాజీ, అందుకే. సో అప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మన కుటుంబం మీద పడుతుంది, చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా పడుతుంది దాని ఎఫెక్ట్. అది మెయిన్. అందుకే యథా రాజా తదా ప్రజ అంటారు. ఎందుకు? ఆ రాజు సరిగ్గా ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలందరూ సరిగ్గా ఉంటారు. అది ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, టెంపుల్ ప్రెసిడెంట్, ఆయన ఏమన్నా తప్పు చేశారు అనుకోండి, సో ఆ ఎఫెక్ట్ అంతా మనందరి మీద పడుతుంది.
అంతే కదా. ఇప్పుడు ఇస్కాన్ లో చూడండి, ఎవరో ఒకళ్ళు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ఇప్పుడు మనందరికీ ఏం నేమ్ ఉంది, అందరికీ తెలుసు. వీళ్ళు ఎప్పుడు చూడు డబ్బులు అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతాము అనేది అంత క్లారిటీ ఉండదు. కానీ ఒక్కొక్కరు ఎవరైనా చేసిన మిస్టేక్ ది అదంతా కూడా మన మీద పడుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనం ఈ దితి నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ అనమాట మెయిన్. మాతాజీ హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఓకేనా మాతాజీ, స్టార్ట్ చేద్దాం. మాతాజీ వచ్చారా మీరు? వచ్చా తల్లి. మీరు చెప్తారా శ్లోక? మీ స్క్రీన్ పెద్దగా కావట్లేదే. నేను రాలేదా చేస్తా. మాతాజీ? వచ్చి నేను చేస్తున్నా. శ్రీ శుకవాచ. ఫస్ట్ జంప్ పోతుంది సెకండ్ కి. అదే మాతాజీ, ఇదేమంత ఇంత ఫాస్ట్ గా ఉంది. అయ్యో మాతాజీ ఇది సతాయిస్తుంది నన్ను. నేను బుక్ చూసా అవుతలే. చూడండి మాతాజీ వచ్చింది. ఇంకొంచెం. శ్రీ శుకవాచ. నిశమ్య కౌశార వినోపవర్ణితాం హరే కథాం కారణ సూకరాత్మనః. నన్ను ఇవాళ సతాయిస్తుంది మాతాజీ. బుక్ చూసి చెప్పండి. వన్ సెకండ్. కరెక్ట్ గా 13th చాప్టర్ వచ్చింది నా శ్రీయంగా. శ్రీ శుకవాచ. నిశమ్య కౌశార వినోపవర్ణితాం హరే కథాం కారణ సూకరాత్మనః పునః సప్రచ్ఛ తముద్యతాంజలిః న చాతి తృప్తో విదురో ధృతవ్రతః. చదవండి మాతాజీ. శుకదేవ గోస్వామి పలికెను. భగవాను వరాహ అవతారం గూర్చి మైత్రేయుని ద్వారా శ్రవణము చేసిన పిమ్మట ధృతవ్రతుడైన విదురుడు అప్పటికి తనయునందని కారణమున దివ్యమగు భగవత్ కర్మలను ఇంకనూ వర్ణింపమని ముకుళిత హస్తుడై ప్రార్థించెను. హరే కృష్ణ. సో ఈ ఫస్ట్ మనం అనుకున్నాం 1 నుంచి 4 వరకు కూడా విదురుడు మనకి మైత్రేయుని ప్రశ్నలు అడుగుతారు అనేసి. కాకపోతే ఇక్కడ మనకి సుఖదేవ్ గోస్వామి పలికను అని వచ్చింది. ఎందుకంటే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ కి మధ్యలో కూడా మనకి ఇదే వృత్తాంతం రిపీట్ అవుతూ ఉంది కాబట్టి దానివల్ల. సో సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే భగవానుడు ఏ వరాహవతారం గురించి మొత్తం కూడా విన్నారు, మైత్రేయ ముని ద్వారా విన్నారు. వినిన తర్వాత విదురుడు ఇంకా తనివి నొందలేదు అని అన్నాడు. సో ఇది ఏంటి అంటే మెయిన్ మనకి ఎప్పుడైతే మనం భక్తులుగా ఉంటామో వాళ్ళందరికీ కూడా ఎన్నిసార్లు అదే స్టోరీ చూడండి మనం చెప్తూ ఉంటాము. దామోదర్ స్టోరీ ఇప్పటికి మేము వచ్చి ఎన్నిసార్లు చెప్తూ ఉంటాము. ప్రతి సంవత్సరము చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ అనేసి మళ్ళీ వింటూ ఉంటారు. సో ఎప్పుడైతే అవేంటంటే ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా అవి తనివి నొందదనమాట. అది ఒకటే సేమ్ స్టోరీ అనే కాదు, ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క కర్మల గురించి ఇవన్నీ కూడాను ఇంకా ఇంకా వినాలి అనిపిస్తే ఆయనకి ఎప్పటికీ కూడా తనివి నొందట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్ అందుకొని ఇంకా ఇతన్ని నాకు ఇంకా కొంచెం దాని గురించి చెప్పు అని చెప్పేసి విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది ఇందులో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఈ కథల మీద భగవంతుడి యొక్క కర్మల మీద రుచి పెరుగుతుంది అంటే మనం భక్తులుగా మారుతూ ఉన్నట్టు దానికి ఒక ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా ఎక్కడ నేను విన్నాను, ప్రపాదం దగ్గర ఎక్కడో విన్నాను నేను ఇది. అంటే ఎక్కడ మధ్యలో భక్తుల మధ్యలో జరిగింది అనమాట. ఎప్పుడైతే మనం భక్తులమే అని తెలుస్తాము అని ఎప్పుడు భక్తులమే అనిపించుకుంటాము అని అంటే ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క కథల్ని ఇంకా ఇంకా వినాలి అని చెప్పేసి రుచి పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి భౌతిక విషయాల వైపు ఎప్పుడైతే మనము వాటికి దూరంగా వెళ్తూ ఉంటామో, ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే దగ్గరికి వస్తూ ఉంటామో అప్పుడు మనకి భగవంతుడికి దగ్గరికి వెళ్తున్నట్టు మనం భక్తులుగా మారుతూ ఉన్నట్టు అనేది ఐడెంటిఫికేషన్ అనేది విన్నాను అనమాట. ఎప్పుడు లాస్ట్
ఇప్పుడు కాదు. సో అది మెయిన్ మనకి ఇక్కడ. అందుకని మనకి ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం ఇటువంటి 16 రౌండ్లు చేసాం, అమ్మయ్య ఇవాళ డ్యూటీ అయిపోయిందని పక్కన పెట్టాము అంటే దాని మీద ఇంకా మనకి రుచి రావటం లేదు అంటే మనం ఇంకా భక్తులుగా ఇంకా ఇంకా మారాలి, దానికి ఇంకా ఎక్కువ ప్రయాసపడాలి అనేది. సో అందుకని ఏంటంటే మనకి శ్రవణం మీద ఈ ఎప్పుడే మనకి ఇంకా ఇంకా వినాలి అని ఉండాలి తప్ప దానికి అబ్బా ఇవాళకి ఎంత విన్నాంలే చాలే అని అనిపించకూడదు అనమాట. ఒక భక్తుడిగా ఉండే వాళ్ళకి మెయిన్ గా ఇది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. రెండో శ్లోక చదువుతారా మాతాజీ? విదురవాచ తేనైవ తు మునిశ్రేష్ట హరిణా యజ్ఞమూర్తినా ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యను సుశ్రుమా. ఎవరిని చదువుతారా మాతాజీ? శ్రీ విదురుడు పలికిన ఓ మునిశ్రేష్ట. చదవండి మాతాజీ. మీకు హరే విదురవాచ తేనైవ తు మునిశ్రేష్ట హరిణా యజ్ఞమూర్తినా ఆదిదైత్యో హిరణ్యాక్షో అథ ఇత్యాను సుశ్రుమా. శ్రీ విదురుడు పలికెను, ఓ మునిశ్రేష్ట, ఆది దైత్యుడగు హిరణ్యాక్షుడు దేవదేవుడగు అదే యజ్ఞమూర్తిచే అంటే వరాహ భగవానుడు వధింపబడనని పరంపరానుగతముగా వినియుంటిని. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ విదురుడు చెప్తూ ఉన్నారనమాట మైత్రేయుడికి. ఏమని చెప్తున్నారు? ఓ మునిశ్రేష్ఠ, ఎందుకంటే మునుల్లో అందరికన్నా గొప్పవాడు అనేసి మునిశ్రేష్ఠ అని చెప్పేసి. హిరణ్యాక్షుడు మనకి ఇంతకు ముందే 13వ దాంట్లో విన్నాం మనము ఏ విధంగా మైత్రేయుడి గురి మధ్యలోనే వచ్చేసి హిరణ్యాక్షుడి గురించి చెప్తూ శ్వేత వరాహ గురించి చెప్తూ ఆటోమేటిక్ నీల వరాహ గురించి కూడా మనకి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హిరణ్యాక్షుడు చంపాడు అని చెప్పారు కదా. సో అందుకని ఆ స్టోరీ నేను విని ఉన్నాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ చెప్పాము ఏ ఏ ఏ మన్వంతరంలో ఆయన శ్వేత వరాహంగా వస్తారు. స్వయంభూ. మనకి చెప్పారు, మాతాజీ కూడా చెప్పారు కదా మాతాజీ. చక్షుష మన్వంతరంలో వచ్చేసి ఆయన నీలవరాహంగా లేకపోతే రక్తవరాహంగా వస్తారు. స్వయంభూ మన టైంలో వచ్చేసి మనకి శ్వేత వరాహంగా వస్తారు అని చెప్పేసి. సో అది ఆల్రెడీ శ్వేతవర్ణం అంతా విని ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ భగవానుడి గురించి వినాలనుకుంటున్నాను చెప్పమని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆపుతాను మాతాజీ. మీకు మాతాజీ మన స్టోరీ చెప్తున్నారు కదా, దాన్ని మిగతాది కంటిన్యూ చేద్దాము. సో రేపటి నుంచి నేను మీకు ఈ కంటిన్యూ చేస్తాను. అది మధ్యలో ఆపేసాను. దాన్ని ఈరోజు పూర్తి చేసేసి కొన్ని రోజుల కోసం మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా. అంటే ఇక్కడే ఉంటా, ఎక్కడ పోను, కానీ ఇంకా నేను కొన్ని రోజులు మౌనానికి పెడతాను అనమాట. హరే కృష్ణ. అయ్యా 1 సెకండ్ అమ్మా, ఫోన్ వస్తుంది. ఎవరో మాతాజీ దీంట్లో చెప్పు. క్వశ్చన్ అడగను. మనము ఉన్న పిషిమ ఒక గొప్ప భక్తురాలు బృందావనంలో, ఆవిడ గురించి తెలుసుకున్నాము. ఆవిడ మన గౌరనితాయిని చాలా ప్రేమగా పూజించేది. ఆ గౌరనితాయి ఏంటి అంటే మురారి గుప్తా, ఎవరైతే చైతన్య మహాప్రభుకి చాలా సన్నిహితిలో వారికి చెందిందనమాట. అట్లా వాళ్ళ దగ్గర నుంచి తరతరాలుగా వస్తున్న విగ్రహాలు అనమాట అవి. అయితే ఈ శచిమాత ఒక భూమి కొనుగోలు కోసమని, సారీ శశిమాత కాదు, ఆవిడ పేరు చంద్ర శశి. నేను శశిమాత అంటున్నా, ఆవిడ పేరు చంద్ర శశి. యంగ్ అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి, చాలా ధనికురాలు. ఓ భూమి కొనుగోలు కోసము ఎక్కడైతే ఈ గౌరనితాయి మందిరం ఉంటుందో దాన్ని రాయపురా విలేజ్ అన్నమాట. అది అక్కడ ఆవిడ ఆ టెంపుల్కి వస్తారనమాట. ఎట్లా అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక చోటు నుంచి ఒక చోటికి మారుతున్నప్పుడు ఈ గౌరనితాయి రెండు పడిపోవడం, ఆ ప్రదేశంలో పడిపోయి కప్పుకోబోతుంది అనమాట.
కప్పుకుపోయి తర్వాత చాలా రోజులకు ఒక గోపాలుడికి ఆవు పెళ్లి అక్కడ రోజు పాలు ఇవ్వడం అది చూసి ఎందుకు ఉంది అక్కడ ఆ ప్రదేశానికి ఆ విశేషత ఏందని వెతికి చూస్తే వాడికి అతి సుందరమైన గౌరవనీత విగ్రహాలు దొరుకుతాయి అన్నమాట. దాన్ని చక్కగా ఒక భక్తుడు బలరాం దాస్ బాబా అనే అతను ఆ గౌరవనీతాన్ని సేవిస్తుంటారు. అంతలోపల ఈ చంద్రశేషి మాతాజీ రావడము గౌరవనీతాయిని చూసి చాలా ఆకర్షితురాలైపోయి అన్ని సమస్తం వదులుకొని వాళ్ళ సేవకు ఆవిడ అంకితం అయిపోతుంది అనమాట. అంకితమయ్యి బలరాం దాస్ బాబా దగ్గర ఆవిడ దీక్ష తీసుకొని, ఎందుకంటే దీక్ష కాని ప్రసాదం ఉండలేదు కాబట్టి, భగవంతుడు నైవేద్యం చేయలేదు కాబట్టి ఆవిడ దీక్ష తీసుకొని అక్కడ ఉంటుంది. వాళ్ళని చాలా మాతృ వాత్సల్యంతో వాళ్ళ గౌరవనీతాయి సేవ చేస్తుంటేది. తన సేవలకు అడ్డం రాకుండా ఈ ఆఖరికి ప్రతి నెల వచ్చే అది కూడా తనకు ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే బాధపడుతుంది, సంతానం ఫుడ్ లేకపోతే ఎట్లా అని ఆ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళు అంటారనమాట, ఏ తల్లి పిల్లల్ని ఎలా చూస్తుంది ఆ సమయంలో కూడా వండి పెడుతుంది కదా, అదే రకంగా మాకు ప్రసాద్ నైవేద్యాన్ని ఇమ్మని అడుగుతారు. సరే, ఈ రకంగా ఆమె చాలా అనుబంధం పెంచుకుంటుంది. కానీ లోకులు కాకులు అంటారు కదా, వాళ్ళు ఈ బలరాం దాస్ బాబా గురించి చంద్రశేషి మాతాజీ గురించి అవాకులు చెవాకులు మాట్లాడ మొదలు పెడితే వాళ్ళు ఇది కాదనేసి బృందావన్కి వెళ్ళిపోతారనమాట. బృందావన్కి వెళ్ళిపోయి అక్కడ కూడా ఒక భక్త అనే ఒక మహిళ యొక్క సహకారంతో వాళ్ళు గౌరవనీతాన్ని తీసుకొని ఒక ప్రదేశం, ఆ ప్రదేశాన్ని పేరు బన్ఖండి అని, అది కూడా మన బృందావనంలో ఉంటుంది. ఆ బన్ఖండి అనే ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని అక్కడ స్థాపించి వీళ్ళు ఎంతో శ్రద్ధగా గౌరవనీతాయిని సేవిస్తుంటారనమాట. గౌరవనీతాయి వాళ్ళు ఎంత అంటే మనకు ఏం చెప్తారంటే, వాళ్ళు ఈ సర్వేశ్వర్ లోకంలో ప్రతిదీ వాళ్లకు అందుబాటులో ఉంటుంది. కానీ వాళ్ళు భక్తుల కోసం దిగి వచ్చి ఎన్నో ఎన్నో లీలలు ప్రకటిస్తుంటారు. ఇక్కడ గౌరవనీతాయి ఏంటంటే చాలా నాటి బాయ్స్ అన్నమాట వాళ్ళు. అందుకని ఆవిడకు ఎప్పుడు వాళ్ళని కనిపెట్టుకొని ఉంటుండేది. ఒకసారి వాళ్ళు చెప్పులు కావాలని అడుగుతారనమాట ఆవిడ్ని. చెప్పులు కావాలంటే తను ఇష్టపడదు చెప్పులు కొనేందుకు, ఎందుకంటే ఈ చెప్పులు వేసుకొని ఊరంతా తిరుగుతారు వీళ్ళు అని చెప్పేసి వద్దనుకుంటది. కానీ వీళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ మంకు అంత తొందరగా వదిలిపెట్టారు కదా. అందుకని వాళ్ళు ఏంటంటే ఒక సర్పురా బహుగుణ అనే ఒక వెస్ట్ బెంగాల్ ప్లేస్ నుంచి వచ్చిన ఒక భక్తురాలకి ఆవిడ కనిపిస్తారనమాట వాళ్ళు. అది ఎట్లా కనిపిస్తుంది మీకు ఆ రోజు చెప్పాను నేను. ఈవిడ వాళ్ళకు ఫ్యాన్ అంటే దాన్ని ఏమంటారు, గాలి కోసము పంకా ఊపుతూ ఊపుతూ ఒక చేతితో చాంటింగ్ చేసుకుంటూ మైకం వచ్చినట్టుగా ఉంటుంది. అప్పుడు తన గౌరవనీత బయటికి వెళ్ళడం తను గమనిస్తుంది అనమాట. వీళ్ళేం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ భక్తురాల దగ్గరికి వెళ్ళి, నువ్వు పడుకునేందుకు రాలేదు ఇక్కడికి, నువ్వు మా సేవ చేయాలి, మాకు నువ్వు మేమేంటంటే అది ఇవన్నీ డిమాండ్ చేస్తారనమాట. డిమాండ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆమె వాళ్ళ ఇద్దరిని చూసి అద్భుత సౌందర్యం చాలా ఆకర్షితురాలైతుంది. ఆకర్షితురాలై ఏం కావాలంటే, మాకు చెప్పులు లేవు, చూడు మా కాళ్ళు ఎంత పాడైపోయావో చెప్పులు లేక అని అంటుంది అనమాట. అనేసి మీరు ఎవరు అంటే వాళ్ళు చెప్తారు, ఈ బనఖండి పిషి మా ఇంట్లో ఉంటాం మేమని చెప్పేసి ఆమె అడ్రస్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సరే, ఈ భక్తురాలు ఎత్తుకుంటూ వస్తుందన్నమాట. ఎత్తుకుంటూ వచ్చేటప్పటికి ఈ అడుగుతారు అనమాట. పిషిమాని ఎప్పుడైతే కలుస్తారో ఆ పిల్లల గురించి అడుగుతారనమాట. వాళ్ళు తను ఎప్పుడు ఏం చేస్తుందంటే తలుపు తీస్తుంది అనమాట. మీ అబ్బాయి లేరు, మేము చూడాలి వాళ్ళు, ఎందుకంటే ఒకసారి గౌరవనీత దర్శనం అయినాక ఆ స్త్రీ తనంతలో తను ఉండలేకపోతుంది, అంత ఆనందంతో ఉంటుంది అనమాట ఆవిడ. అయితే మీ కుమారుని చూపిమని అడుగుతుంది అనమాట. బట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి ఆవిడ మందిరాన్ని తలుపు తీస్తుంది. ఎప్పుడైతే ఆ మందిరంలో ఉన్న ఆ 2 మూర్తులు అచ్చం తను చూసిన అబ్బాయి లాగా ఉండేటప్పటికీ ఇంకా ఆవిడ సంతోషము ఆ భావోద్వేగంతో ఒకసారి నిశ్చేష్ట అయిపోతుంది. తర్వాత భీష్మాకు తనకు జరిగినటువంటి ఈ సంఘటన అంతా చెప్తుంది అనమాట. వాళ్ళు రావడము, తనని చెప్పులు అడగడము, ఇవన్నీ. అప్పుడు వాళ్ళిద్దరూ ఆనందంతో కన్నీళ్లు కార్చి చాలా సంతోషిస్తారు అనమాట జరిగిన సంఘటనకు. అప్పుడు ఈ భక్తురాలు ఏం చేస్తుంది, ఆ ఇద్దరికి 2 జతల బంగారు కాదు, వెండి చెప్పుల్ని ఇస్తుంది అనమాట. అవి ఇప్పటికి కూడా ఆ మందిరంలో ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట నారేషన్లో. ఇంకొక భక్తురాలకి ఆమె పట్ల వాళ్ళకి దయ ఎట్లా కలిగింది అంటే, ఆవిడ పేరు ప్రసన్న దాసి అనమాట. ఆవిడ కూడా బెంగాల్ నుంచి వచ్చి బృందావనంలో జీవిస్తున్నారనమాట. ఒకరోజు ఆమె వాళ్ళిద్దరిని స్వప్నంలో చూస్తుంది. గౌరవనీతాయిని చూసినప్పుడు ఏంటంటే
వాళ్ళు చాలా ఎంతో అందంగా అలంకరించుకుంటారు అనమాట. సర్వాభరణాలతో అలంకృతమైన వాళ్ళు వెళ్ళి చూడు మా దగ్గర అన్ని ఉన్నాయి కానీ మా కాళ్ళకు పట్టాలు లేవు అని అడుగుతారనమాట వాళ్ళు. అడిగితే అప్పుడు ఆవిడ చాలా సంతోషిస్తుంది వాళ్ళని చూసి. ఆ ప్రేమతోటి ఆమె ఉప్పొంగే ప్రేమతోటి వాళ్ళిద్దరికి ఆ బంగారు పట్టాలు ప్రజెంట్ చేస్తుంది అనమాట. అయితే ఈవిడ పిషిమ పెరుగుతుంది కదా, పెద్దగా అవుతుంది. ఆవిడకు సహాయంగా కొన్నాళ్ళు ఒక బాబాజీ ఉండేవారు అనమాట. ఆ బాబాజీ ఆమెకు అరే మాతాజీ, నాకే నా వాయిస్ సరిగ్గా వస్తలేదు. వాయిస్ ఆగిపోయినట్టు వస్తుంది మాతాజీ. నాకేనా అందరికా? లేదు లేదు బానే ఉంది. బానే ఉందా? ఆగి వస్తుంది మీదే ప్రాబ్లం ఉండొచ్చు మాతాజీ. అయితే ఈ పిషిమాకు ఆ బాబాజీ భగవంతుని యొక్క ఉపచారాల్లో సహాయం చేస్తుండేవాడు. ఒకసారి ఏమైతుందంటే ఒక రాత్రి గౌరనితాయలకున్న ఈ బంగారాన్ని ఆభరణాలన్నీ మూట కట్టుకొని అతను పారిపోతాడనమాట. తెల్లారి ఆవిడ ఎప్పుడైతే మందిరం తలుపు చూస్తుందో ఆభరణాలు ఉండవు అనమాట వీళ్ళిద్దరి మీద. అది చాలా బాధపడిపోతుంది, ఆశ్చర్యపోతుంది ఎవరు తీసుకున్నారు అని. ఆ బాధతోటి ఆ ఆత్మతతోటి ఆవిడ ఏం చేస్తారంటే ఆ మందిరం ప్రాంగణంలో ఒక మగతగా పడి ఉంటుంది అన్నమాట. ఆ మగతలో ఆవిడ గౌరవనీత ఆయన అడుగుతుంటుంది అనమాట, మీరు ఎందుకు చెప్పట్లేదు ఎవరు మీ నగలు దొంగతనం చేశారో అని ఆవిడ నిలదీస్తుంది ఆ మగతలోనే. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అమ్మా ఇట్లా బాబాజీయే మా నగలు తీసుకొని వెళ్ళిపోయారు, అతను చాలా పేదవాడు, మేమే ఇచ్చేసాం అతనికి నగలు అంటారు అనమాట. అనేటప్పటికీ ఈవిడ ఆశ్చర్యపోతుంది, ఎందుకు ఇచ్చారు నగలు అంటే, పాపం అతని దగ్గర డబ్బులు లేవు, రోజు మాకు రాబడి అంటే అది మన మిల్క్ తో చేసే ఫుడ్ కదా, ఆ రాబడి మాకు సర్వ్ చేసేవాడు కదా ఆయనే ఎన్నోసార్లు, అందుకని నువ్వేం అనకు పాపం, మాకు రోజు రాబడి తినిపించేవాడు కదా అని అంటారు అనమాట. అంటే వాళ్ళ నగలు తీసుకున్నప్పటికి కూడా అతని యొక్క ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళు జాలిపడి అతన్ని వెనకేసుకొని వస్తారనమాట. ఇంకేం చేస్తుంది పేషమ్మ, వాళ్లకు అభ్యంతరం లేదు, వాళ్ళే అతని తరఫున పొత్తాసు పలుకుతుంటారు కదా, అందుకని ఆవిడ ఏం చేయలేకపోతుంది. కానీ తనకు మళ్ళా కొత్త నగలు కొనే అంత స్తోమత లేదు. అంత ధనవంతురాలు గౌరవనీతాయ సేవ కోసం ధనాన్ని అన్నిటిని వదిలేసి తనకున్న కొద్దిపాటి వనరులను కూడా వీళ్ళ సేవలో ఆవిడ ఖర్చు పెట్టి చాలా పేదవరాలు అవుతుంది అనమాట. ఆవిడ తనేమంటుందంటే, ఈ గౌరవనీతాయ నన్ను దరిద్రాలు చేసేసారు వీళ్ళు, వాళ్ళకి ఇద్దామంటే కూడా నగలు చేయించేందుకు నా దగ్గర ఏ ధనం లేదని అనుకుంటుంది అనమాట. అనుకొని సరే ఇక మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి, మీకున్న నగలు ఏ ఉంటవి మీరు ఎవరి ఇష్టమో వాళ్ళకి ఇచ్చేసేయండి, అంతేగాని ఇంకా నేను వేరే మీకు నగల్ని ఏర్పాటు చేసే స్తోమత నాకు లేదు. నేను చెప్పినా మీరు వినరు, మీకు కావాలి ఏదన్నా అంటే మీరు అడుక్కుంటారు, లేకపోతే దొంగతనం చేస్తారు, బెదిరిస్తారు, మీకు ఏం కావాలో అవన్నీ మీరు సిగ్గుపడకుండా సమకూర్చుకుంటారు, అది నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్తుంది అనమాట ఆవిడ. ఒకసారి గౌరవనీతాయ ఏం చేస్తారంటే పిషిమ స్వప్నంలోకి వచ్చి, అమ్మ మనం గోవర్ధన పరిక్రమకు వెళ్తామా అని అంటారు అనమాట. అనేటప్పటికీ ముందు బ్రజ పరిక్రమకు వెళ్దామా అంటారు. అంటే ఆవిడ ఏం చేస్తుందంటే చక్కగా ఈ ఒక పల్లకిలో గౌరవనీతాన్ని కూర్చుంటే చేసేసి ఇద్దరు వైష్ణవుల సహాయంతో పరిక్రమకు వెళ్తారనమాట. ఆ పరిక్రమలో ఎవరైతే ఆవిడకు సహాయం చేస్తారో వాళ్ళు మధురాదాసు, విష్ణుదాస్ అని ఇద్దరు భక్తులు వైష్ణవులు అనమాట. సరే వాళ్ళు అట్లా ప్రయాణం చేస్తూ బృందావనం నుంచి మధురాకు వెళ్తారనమాట. మధురాలు ఏంటంటే ఈ పిషిమాను విష్ణుదాస్ అనేవాళ్ళు సిటీలోకి వెళ్ళిపోయి ఈ కొన్ని కొనుగోలు అంటే భోగానికి నైవేద్యం తయారు చేసేందుకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకి వాళ్ళు వెళ్తారు. ఒక్క మధురాదాస్ మటుకు ఆ పల్లకి వెంబడి ఉంటాడు. ఉంటే ఆ సమయం అక్కడ అనుకోకుండా ఈ బ్రిటిష్ సైనికులు రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఆ పల్లకిని చూడంగానే వాళ్ళలో ఒక మానవ సహజమైనటువంటి ఉత్సుకత వస్తుంది అనమాట. వచ్చి వాళ్ళు అడుగుతారు, ఎవరు ఈ పల్లకి, చక్కటి అందమైన పల్లకి, దాని మీద రెడ్ మక్వల్ క్లాత్ ఉంటుంది కదా, ఇప్పుడు అడుగుతారు అనమాట లోపల ఏముంది అని. లోపల ఏముంది అంటే ఈ మధురాదాస్ చెప్తాడు, మూర్తులు ఉన్నాయి అని చెప్తారు. అంటే ఆ మూర్తులు మాకు చూపేయమని ఈ బ్రిటిష్ సోల్జర్స్ అడుగుతారు అనమాట. అతనికి భయం అనమాట చూపేయాలంటే, ఎందుకంటే
వాళ్ళు ఈ గౌరవనీయులకు ఏమి హాని కలపెడతారో అన్న భయం ఉంటుంది అతనికి. అందుకని అతను ఏమంటాడంటే, ఇది దర్శనానికి టైం కాదు, ప్లీజ్ ఏమి అనుకోకండి, మీరు వీటిని చూడలేరు ఈ సమయంలో అని చెప్తున్నాడు. కానీ సైనికులు, అందులో బ్రిటిషర్స్, వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళు భరించలేరు కదా. అందుకని వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు బలవంతం పెట్టడం మొదలు పెడతారు అనమాట. వాళ్ళు ఇట్లా ఎప్పుడైతే బలవంతం పెడుతుంటారో ఒక్కసారి ఒక పెద్ద కాంతి పుంజము ఈ పల్లకి నుంచి బయటికి వస్తుంది అన్నమాట. వచ్చి వీళ్ళ కళ్ళు చెదిరిపోతాయి ఆ కాంతి పుంజం చూసేకి. అప్పుడు వాళ్ళు భక్తుజీ కూడా అని పారిపోతారు అక్కడి నుంచి, భయపడతారు, వాళ్ళు భయపడతారు అనమాట. తర్వాత మధురాదాసు ఎప్పుడైతే భీష్మ తర్వాత విష్ణుదాసు ఇద్దరు బయటికి వెళ్తారు కదా దుకాణానికి, పర్చేసింగ్ కి, షాపింగ్ కి. వాడు తిరిగి రాగానే ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్తే భీష్మ చాలా సంతోషిస్తుంది అనమాట. ఆవిడ మనకు తెలుసు ముందు నుంచి ఒక మాతృమూర్తిగా వాళ్ళని సేవ చేస్తుంది కదా, అందుకని అంటుంది అనమాట, అబ్బా నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, నా పిల్లలు వాళ్ళు కాపాడుకునేందుకు సన్నిధులయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళని కాపాడుకోగలుగుతారు. ఈ రోజులు నేను కాపాడుతూ వచ్చాను, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు చేసుకోగలరు. కాబట్టి నేను ఇంకా వాళ్ళ గురించి, వాళ్ళ రక్షణ గురించి విచారించని అవసరం లేదు అని ఆవిడ సంతోషపడతారు. భీష్మ యమునాలో 3 సార్లు స్నానం చేసి గౌరవనీతాయి చక్కగా సేవించుకునేది. అంటే అంత శుచి శుభ్రత ఆవిడ పాటించేదనమాట. ఆవిడ చూస్తుండగానే 20 ఏళ్ల యువతి కథ నుంచి మొదలైన ఆవిడకి 100 సంవత్సరాలు వస్తాయన్నమాట. తనకు మరి ఇట్లా 3 సార్లు యమునలో స్నానం చేయడం, స్వాముల్ని సేవించడం ఆమె వల్ల శక్తికి మించిన పని అయిపోతుంది అనమాట. అప్పుడు శ్రీపాద గోపేశ్వర గోస్వామి అని ఒక అతన్ని భగవంతుని ఈ గౌరవనీతాయుల యొక్క సేవల కోసం ఆవిడ నియమిస్తుంది అనమాట. అతను కూడా మామూలు అతను కాడు, నిత్యానంద ప్రభు యొక్క తరాల అతని వంశ పారంపర్యానికి చెందినవాడు అనమాట. అతను మంచి భక్తుడు అతను. కానీ అతని ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇదివరకు చదువుకున్న డిఫరెంట్ రసాలతోటి భగవంతుడితో మనకు సంబంధం ఉంటుంది. సాఖ్య రసము, మాధుర్య రసము, తర్వాత శాంత రసము, తర్వాత అంతే, తర్వాత లాస్ట్ ఉండేది మాధుర్య. ఈ భావాల్లో ఉన్న వాళ్ళకి ఆయనకి ఏంటి అంటే సాఖ్య భావం, అంటే ఒక ఫ్రెండ్ లాగా ఆయన లేడీస్ ని ట్రీట్ చేసేవారు అనమాట. ఆయనకి ఏంటంటే తన భావానికి అనుగుణంగానే గౌరవనీయతను సేవిస్తూ ఉండేది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఆయన ఆ రకంగా సేవ చేయాలనుకున్నా కూడా ఆయన భావానికి తగినట్టుగా వాళ్ళని ఫ్రెండ్స్ గా చూద్దామన్నా ఆ గౌరవనీత విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. చిన్నగా ఉండి అవి ఎట్లుంటాయంటే, మన దగ్గర లడ్డు గోపాలు ఉన్నట్టు అవి బాల గౌరంగా బాలనితాయి. ఇప్పుడు మన బాలరాముడు అంటారు కదా ఏది అయోధ్యలో, అట్లా యంగ్గా ఉంటాయి అన్నమాట. చిన్నగా అయ్యేటప్పటికి ఏంటంటే అది వాళ్ళకున్న ఆ ఒక ఆకారం బట్టి, ఆ మూర్తుల సైజు బట్టి వాళ్ళు ఈ స్నేహ భావానికి సూట్ అవ్వరు. వాళ్ళు వాత్సల్యపరమైనటువంటి సేవతోనే వాళ్ళను మెప్పించవచ్చు అనమాట. పాపం అతనికి ఏంటంటే తనకి ఆ వాత్సల్య భావం అనేది అతనిలో లేదు, సాఖ్యభావమే ఉంది. అందుకని అతను ఏం చెప్తాడంటే, ఈ పిచ్చిమాత చెప్తాడు, నాకు ఈ 2 విగ్రహాలు చూస్తుంటే నాలో భావావేశం కలగట్లేదు, నేను ఎందుకో కనెక్ట్ కాలేకపోతున్నా వాళ్ళతో అని చెప్తాడు అనమాట. ఎందుకంటే ఆ పితృవాత్సల్యం అతనిలో లేదు కాబట్టి భక్తితో ప్రేమతో అతనికి ఆనందం కలిగించేటట్టుగా అతను సేవ చేయలేకపోతున్నాడు. అప్పుడు భీష్మ ఏం చేస్తుంది అంటే, హరిదాస ఆవిడ చెప్తారనమాట, ఈ గౌడీయ వైష్ణవ పుస్తకాలు రాసిన ఒక ఆథర్ హరిదాస్ దాస్ అనతండి. ఆవిడ మందిరంలోకి వెళ్ళి వాళ్ళ గదమ పట్టుకొని దక్షిణ పట్టుకొని ఈ గౌరవనీతాయిని పైకి లాగుతారనమాట. లాగేటప్పటికి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మందిరంలో, పిషిమా మందిరంలో ఉన్న మూర్తులు ఏ సైజు ఉన్నారో ఆ సైజుకి వస్తారనమాట. అంటే బాలమూర్తులు తర్వాత ఇతని భావానికి అనుగుణంగా ఆవిడ యొక్క సహకారంతో పెరుగుతారనమాట. కానీ సరే ఆవిడైతే వాళ్ళ సైజు పెంచింది, కానీ గౌరవనీత ఏంటి ముందు నుంచి పిషిమా ఏ రకంగా మాతృభావంతో సేవ చేస్తుందో దానికి అలవాటు పడ్డారనమాట వాళ్ళు. టైం పడుతుంది కదా ఎవరికైనా, సడన్ గా చేంజ్ అంటే కొంచెం టైం పడుతుంది. ఈ మాతృభావంతో చేసి సేవ అందుకున్న గౌరవనీతాలకి సంవత్సరాల నుంచి ఈ
గోపేశ్వర స్వామి చేసే స్నేహభావంతో చేసే సేవ అంతా నచ్చలేదన్నమాట. డిఫరెన్స్ ఎట్లా అంటే పీషిమ ఏం చేసేది, చిన్నపిల్లలకు మనం ఏం చేస్తాం, గోరెచ్చ నీళ్ళతో స్నానం పోస్తాం. మరీ వేడిగా ఉంటే ఒళ్ళు కందిపోతుంది, మరీ చల్లగా ఉంటే వాళ్ళకు జలుబు చేస్తుంది. అందుకని వాళ్ళకి ఎప్పుడూ గోరెచ్చ నీళ్ళతో స్నానం చేయించేది. ఈతను ఏం చేస్తాడు గోపేశ్వర గోస్వామి, చల్లనీళ్ళతో వాటికి స్నానం చేపిస్తాడనమాట. స్నానం చేపించేటప్పటికి వాటికి జలుబు చేస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తుండొచ్చు కదా మనకు, డైటీస్ కి జలుబు చేయడం ఏంటి అని. అంటే భగవంతుడు మన భావన గనక పవిత్రంగా గాఢంగా ఉంటే ఆయన ఏ రకంగా ప్రతిస్పందిస్తారు అనే దానికి ఒక చక్కటి వృత్తాంతం ఈ కథ మనకు. లేకపోతే ఆయన వెళ్ళి చెప్పులు అడగడం ఏంటి, ఇంకోటిని పోయి గువ్వలు అడగడం ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే ఆ మన యొక్క ప్రేమకు ఏ యథామో ప్రపద్యంతే, ఆ రకంగా ఆయన ప్రతిస్పందిస్తుంటారు అనమాట. సో ఇద్దరి గౌరవనీయులకు జలుబు చేస్తుంది అనమాట. చేస్తే ఈవిడేంటంటే ఈ మధ్య పెద్దవారు అయిపోయారు కదా, ఎక్కువ మందిరంలోకి రారు. కానీ ఆ రోజు ఏంటంటే ఆ వస్తారనమాట. తనకు తెలిసిపోతుంది ఏదన్నా వాళ్ళకి ఏదైనా కొద్దిగా డిస్కంఫర్ట్ అయింది, వాళ్ళకి ఏదో నచ్చలేదు, నచ్చని జరిగింది అని ఆవిడకి మనసుకు తోస్తే ఆవిడ టెంపుల్కి వచ్చేసేవారు అనమాట. సరే మిద్దమించి మెల్లగా దిగుతారు. దిగేసి ఆవిడ గౌరవనీతాన్ని చూస్తారనమాట. చూసేటప్పటికి ఆమె ఏం గమనిస్తారంటే ఆ మూర్తుల కళ్ళు కొంచెం ఎర్రగా ఉంటాయి. మనకు జలుబు అయినప్పుడు కళ్ళు ఎర్రబడతాయి చూడండి. అంతేగాక ఏంటంటే ఆ నోస్ నుంచి కారుతుంటుంది అనమాట. జలుబు అయితే మనకి ఎట్లా ముక్కు కారుతుందో గౌరవనీతాలు కూడా ముక్కు కారడం ఆవిడ గమనిస్తారనమాట. ఇంకా తను ఆపుకోలేకపోతుంది, తల్లి హృదయం కదా. అందుకని ఏం చేస్తుందంటే తన కొంగు తీసి కొంగు ఒక మూల నుంచి వాళ్ళ ముక్కులు తుడుస్తుంది. తుడవడంతో ఆగిపోలేదు. అరే కళ్ళు ఎర్రబడ్డాయి, ముక్కు కారుతుంది, బిడ్డకి ఎవరు జ్వరం వచ్చిందా అని మనం అనుకుంటాం కదా. ఇట్లే ఆవిడ ఆ మూర్తిని పట్టుకొని చూస్తారనమాట. చూసేటప్పటికి కొంచెం వేడి చేసింది, అంటే వాటికి కొంచెం జ్వరం కూడా వచ్చేసిందట. అప్పుడు పాపం ఈ పిషిమ ఈ గోపేశ్వర గోస్వామి పిలుస్తుంది. కళ్ళ నిండా నీటితోటి ఆవిడ అడుగుతారనమాట, ఏం చేసావు నువ్వు? వీళ్ళిద్దరికి నేను చెప్పాను నా పిల్లలకు చల్లనీళ్ళు పడదు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుందని, నువ్వు వాళ్లకు చల్లనీళ్ళ స్నానం పోసావు కదా అని చూడు వాళ్ళకి ఎంత జలుబు చేసిందో, ముక్కు కారుతూనే ఉంది అంటారనమాట. ఆవిడ తన కొంగుకు అయిన తడిని చూపిస్తే ఈ గోపేశ్వర గోస్వామి నమ్మడనమాట. నమ్మకపోయేటప్పటికీ ఇంకా అతను ఏదో ఆర్గ్యూ చేయబోయేటప్పటికి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. వచ్చి తడవని ఇంకో వైపు నుంచి తన కొంగు పట్టుకొని ఆ గౌరవనీత డైటీస్ దగ్గర పోయి అంటుందన్నమాట. కొంచెం తుమ్మమని అడుగుతుంది అనమాట. తుమ్మమని అడిగితే ఆమె మాట ఆయన అట్లే శిరసావహించి గౌరంగ ప్రభు తుమ్ముతాడనమాట. మళ్ళీ ఆయన తుమ్మేటప్పటికి ఏంటంటే ముక్కు కారుతుంది. ఎప్పుడైతే ముక్కు కారుతుందో ఆవిడ కొంగు తడవడమే కాదు, మొత్తం ఆలయం ఒక అద్భుతమైనటువంటి పరిమళంతో నిండిపోతుంది. ఇప్పుడు ఈ గోపేశ్వర గోస్వామి ఆవిడ కాళ్ళ మీద నిట్ట పడిపోతాడనమాట. అరే నిన్నేదో సాధారణ మనిషి అనుకున్నా, ఎంత ఔన్నత్యం గలవదానివి నువ్వు, భగవంతుడి కరుణ నీకు ఇంతుంది అని అతనికి భావావేశంతో భక్తితోటి ఆవిడ పాదాల మీద పడిపోతారనమాట. అయితే ఈవిడ మరీ తల్లి గార్భం చేస్తే పిల్లలు ఎట్లా చెడిపోతారో అదే రకంగా ఈ పిషిమ ఇంత గారాబం చేస్తుంటే వాళ్ళు ఏంటంటే అల్లరి మొదలవుతుంది. అంతేకాదు వాళ్ళు అన్న పని జరగాలి, ఇంత వాళ్ళ మీదనే ధ్యానం ఫోకస్ చేయాలి. ఏదన్నా వాళ్ళకి నచ్చనట్టు జరిగింది అనుకోండి, వచ్చేటప్పటికి వాళ్ళు ఆ కోపాన్ని అనుగ్రహించేందుకు ఎక్కడ మాట పడకపోయారు గౌరవనీతాయిలు. ఒకసారి ఏమైందంటే కుజగార పూర్ణిమ అని ఒక రోజు, ఆ రోజు ఏమవుతుందంటే వీళ్ళను వరండాలోకి తీసుకొస్తారు. ఎవరిని? గౌరవనీతాయిని మందిరం నుంచి ఆ మందిరం యొక్క వరండాకు తీసుకొచ్చి ఒక దీపంలో 10 ఒత్తులు వేస్తారనమాట. వేసి అది గేట్ దగ్గర పెడతారు. అయితే ఈసారి ఏమైతుంది, ఈ గోపేశ్వర గోస్వామి ఉంటాడు కదా, ఆయన వాళ్ళను బయటికి తీసుకురాడు. పాపం అతనికి ఇంకా అడ్జస్ట్ కావట్లేదు. పిషిమ చేసినటువంటి ఆ పూజలు, వాళ్ళు చేసినటువంటి సేవలు ఇంకా ఇతనికి అలవాటు కాలేదనమాట. కాక అతను ఏంటంటే బయటికి వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఇవి బయటికి పోయే ముందు ఏం చేస్తాడు, ఈ 10 ఒత్తులతో ఉన్న దీపాన్ని అతను ఆర్పేసి కొండెక్కిచ్చేసి వెళ్ళిపోతాడు.
వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకా చీకటి, దీపం కూడా లేదు. అయ్యేటప్పటికే అతను అట్లా కూర్చొని ఉంటారు గౌరవించాయి వాళ్ళు. వెలుతురు లేదు వాళ్ళకు, వరండాలు లేదు, గాలి లేదు, కూర్చుని పోతారు. అప్పుడు ఈ భీష్మకు అర్థమవుతుంది, రే గౌరంగా ఆయన గౌరంగ ప్రభు అంటది, ఆయన కోపం వచ్చింది అని తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఆ ఒక భీష్మ సడన్ గా ఆమె పైన ఉన్నప్పుడు ఒక పెద్ద చప్పుడు వినిపిస్తుంది. చప్పుడు వినిపించి ఏదైతే దీపానికి అతను ఒత్తుల్ని ఆర్పేసి వెళ్తాడో అది ఇసురు కొట్టేస్తారనమాట. అందుకని అది అంత పెద్ద చప్పుడు అవుతుంది. ఎక్కడైతే ఉండిందో దీపము కుందు అది ఇసిరేస్తారనమాట. అప్పుడు ఈ గోపేశ్వర మహారాజా గోస్వామి బయటికి వెళ్ళిన అతను వస్తాడు. వచ్చినప్పుడు ఈవిడ చెప్తుంది, నువ్వు ఈ రోజు వాళ్ళు బయటికి రావాలి, కానీ నువ్వు వాళ్ళను బయటికి తీసుకురాలేదు. అంతేగాక నువ్వు వెళ్తూ వెళ్తూ ఆ 10 ఒత్తుల దీపాన్ని ఆర్పేసి వెళ్ళావు. చూడు గౌరవకు ఎంత కోపం వచ్చిందో అని చెప్తుంది అనమాట. చెప్పేసి దీపాన్ని దూరంగా విసిరేసాడు కదా, ఎందుకు చేస్తావు నువ్వు వాళ్ళ కోపం వచ్చేటట్టు లాంటి పనులు అని అతన్ని మందలిస్తుంది అనమాట. ఈ రకంగా వాళ్ళు ఆమె ముందు, వేరే వాళ్ళ ముందు కూడా వాళ్ళకి నచ్చని పనులు జరిగితే ఈజీగా దాన్ని ప్రదర్శించేవాళ్ళు అనమాట. ఇటు చూస్తుండగానే భీష్మకు 106 సంవత్సరాలు వస్తాయి అనమాట. ఆవిడ ఈ ఎవరైతే తనకు సహాయకుడు ఉన్నాడో గోపేశ్వర గోస్వామిని పిలిచి అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. ఏ రోజు తన దేహాన్ని ఎప్పుడు ఏ సమయానికి వదులుతుంది ఇవన్నీ అతనికి చెప్తుంది అనమాట. చెప్పేసి ఆ రోజు అంటే మనం ఇప్పుడు కూడా మనం చాలా పెద్దవాళ్ళని చెప్తాం, వాళ్ళు పలానా టైంకి ఇంకా వాళ్ళు ఉండరని చెప్తారు మనకు. అట్లా అన్న రోజుకి వాళ్ళ దేహాన్ని కూడా వదిలేస్తారు. సో ఏ రోజైతే ఆవిడ చెప్పిందో ఆ రోజు ఏంటంటే వరండాలో ఆ భగవంతుని యొక్క మందిరం అవతల వరండాలో కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు ఆవిడ ఎటువంటి అనారోగ్యత కానీ శారీరక రుగ్మతలు కానీ లేవు ఏవి. కానీ ఆవిడ తన భౌతిక శరీరాన్ని వదిలేసి గౌరంగ ప్రభుని ఆయన యొక్క రాధాకృష్ణుల ఫామ్ లో వాళ్ళని పూజించేటట్టు ఆవిడ సిద్ధదేహంతో వెళ్ళిపోతుంది అనమాట. భీష్మ వెళ్ళిపోయినాక ఈ గోపేశ్వర గోస్వామికి ఒకసారి ఏమవుతుందంటే స్మాల్ పాక్స్, మశూచి అంటారు కదా, అది వస్తుంది అనమాట. అది వచ్చి ఎంత సీరియస్గా వస్తుందంటే కొన్నాళ్ళు అతనికి బాహ్య స్మృతి కూడా ఉండదు అతనికి. అప్పుడు అతను అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రాకాసి లాంటి స్త్రీ అతని దగ్గరికి వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోతున్నట్టుగా అతను కలగంటాడు అనమాట. అంటే అతని దృశ్యాన్ని చూస్తాడు. అదే సమయానికి భీష్మ గౌరనితాయి తీసుకొని వస్తుంది అనమాట. ఎప్పుడైతే గౌరనితాయులు ఆ సీన్ లోకి ఎంటర్ అవుతారో వెంబడే ఈ రాక్షసి ఎవరైతే ఇతను తీసుకుపోతుందో ఆయన వదిలేసి ఆవిడ వెళ్ళిపోతారనమాట. నీతాయ ప్రభు ఏం చెప్తానంటే ఈ గోపేశ్వర గోస్వామికి లేమంటాడు అనమాట. ఏంటి ఇట్లా పడుకున్నావు లే మాకు ఎవరు ఫుడ్ పెడతారు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అంటున్నారు అనమాట. చాలా ఆకలిగా ఉంది, లేలే అంటారు. అన్ని రోజులు అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న అతను ఎంబడే ఏమవుతుందంటే ఒక్కసారి దగ్గు వచ్చేసి మొత్తం అతని ఛాతిలో ఉన్న తెమడంతా వెళ్ళిపోతుంది. ఒకసారి ఏ ప్రాబ్లం లేకుండా స్వస్థత చేకూరుతుంది అనమాట. ఈ రకంగా పూజ సాగుతుంటుంది వాళ్ళ దైనందిక చర్యలు. కానీ గోపేశ్వర గోస్వామికి ఏంటంటే చాలా రోజులు అతను వాళ్ళ గౌరవించాన్ని సేవించినా కూడా ఒక రకమైనటువంటి నిరాశ భావం అతనిలో పెరుగుతుందనమాట. ఎందుకు ఎన్ని రోజులు చేస్తున్నా ఆయన వీళ్ళ సేవ నాకేం లాభం, అదే నేను ఒక చోట కూర్చొని తపస్సు చేస్తుంటే నాకు మంచి ఫలితం దక్కేది కదా, ఒక ఏకాంతంలో కూర్చొని నేను తపస్సు చేసుకుంటే ఒక ఫలితం ఉండేది కదా, ఈ గౌరవితాన్ని సేవిస్తే నాకేంటి అన్న భావనలు అతను చింతిస్తుంటాడు అనమాట. చింతిస్తూ ఒక వేరే వ్యక్తిని సేవ చేయమని నియుక్తం చేసి అతను కుసుమ సరోవర్కి వెళ్ళిపోతారు. దేనికి వెళ్తారు అంటే భజన చేస్తూ భగవంతుడిని భజిస్తూ కీర్తిస్తూ ఆనందించాలని అతను వెళ్ళిపోతాడు అనమాట. ఒక రోజు అవుతుంది, 2వ రోజు, 3వ రోజు ఏమవుతుంది, మధ్యరాత్రి ఈ కుసుమ సరోవర్ దగ్గర ఉన్నప్పుడు కుసుమ సరోవర్ ఒడ్డులో ఉన్న చెట్టు కింద కూర్చొని అతను భజన ధ్యానం 2 దాంట్లో మగ్నమైనప్పుడు ఒక
పెద్ద కాంతిపుంజం చూస్తాడు అనమాట. ఆ కాంతిపుంజం ఏంటి అంటే అది మిరుమిట్లు కలిపి భయం కొలిపేటట్టు ఉండదు. చాలా మనసుకు కంటికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ కాంతిపుంజము ఈ కుసుమ సరోవర్ మధ్య నుంచి వస్తుంది. చూస్తుండగానే అది ఆయన సమీపంలోకి వస్తుంది. దాంట్లో గౌరవనీత నిల్చుని ఉంటారనమాట. వాళ్ళు అంటారు ఆయన, దాదా 3 రోజుల నుంచి మేము ఏమి తినలేదు, నువ్వు ఎందుకు ఇక్కడికి మమ్మల్ని వదిలేసి వచ్చేసావు, నువ్వు మా దగ్గరికి రావా అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి ఆ దృశ్యం చూసి వాళ్ళు అట్లా వచ్చి ప్రత్యక్షమయ్యి తనను పలకరించేటప్పటికి ఈ గోపేశ్వర గోస్వామి ఇంకా ఎంబడే వేరే మాట లేకుండా తను ఏది దొరకలేదు అని నిరాశ పడుతున్నాడో అంతకంటే ఎక్కువే తనకు దొరికిందని గ్రహించి మళ్ళా గౌరవనీత సేవలో అతను నిమగ్నం అవుతాడు అనమాట. సో ఇది పిషిమ గోస్వామిని యొక్క కథ. నితాయ సేవ ఎట్లయితే గౌరవనీతాన్ని సేవించారు ఆవిడ, సేవిస్తూ 106 years బతికారు. మనం భాగవతంలో చదువుకున్నట్టు భగవంతుడి లీలే కాదు, భగవంతుడి లీలలు భక్తులతో కలిసి చేసిన లీలలు కూడా మనకు చాలా 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 ప్యూరిఫై చేస్తాయి మనల్ని. సో ఈ కథ నేను వినడము, దాన్ని మళ్ళా వినాలి, మళ్ళీ మీ అందరితో చెప్పాలనుకోవడం, దానికి తగినట్టు నాకు అవకాశం రావడం చాలా చాలా థ్యాంక్స్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.